హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే సెకండ్ ఓడిఐలో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడా లేదా, ఒకవేళ విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తే ఏ ప్లేయర్ పైన వెయిట్ పడే అవకాశం ఉంది, ఓవరాల్గా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికే మొదటి ఓడిఐ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొదటి ఓడిఐలో టీమిండియా వచ్చేసరికి 4 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేసింది. మొదటి ఓడిఐలో టీమిండియా విజయం సాధించిందంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. సెకండ్ ఓడిఐలో కూడా ఇదే అలా సమతూకంతో రాణించాలన్నది టీమిండియా అయితే భావిస్తుంది. అయితే సెకండ్ ఓడిఐలో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ 11 ఎటువంటి మార్పులు అయినా ఉంటాయా లేదా అనే వాటికి ఇది ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడా లేదా, విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తే ఏ ప్లేయర్ పైన వెయిట్ పడే అవకాశం ఉందంటే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. సెకండ్ ఓడిఐలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ రీఎంట్రీ అయితే 100% అయితే కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. మొదటి ఓడిఐలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ మోకాలు నొప్పి గాయంతో అయితే దూరం అవ్వడం జరిగిందని అయితే రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది. రెండో ఓడిఐలో వచ్చేసరికి 100% అయితే అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా జట్టులోకి విరాట్ కోహ్లీ ఎంట్రీతోనైతే యశస్వి జైస్వాల్ అయితే బెంచ్కే పరిమితం అయితే ఉంటుంది. మొదటి ఓడిఐలో దూరం అవడంతో యశస్వి జైస్వాల్కి అయితే చోటు లభించింది. అనుకున్నంత స్థాయిలో రాణించకపోయినా కానీ ఒక మాదిరిగా అయితే రాణించడం యశస్వి జైస్వాల్ మాత్రమైతే. సెకండ్ ఓడిఐలో వచ్చేసరికి బెంచ్కే పరిమితం అయితే ఉంటుంది. అదేవిధంగా జట్టులో వచ్చేసరికి ఇంకా ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ మార్పులు చేయాలనుకుంటే వరుణ్ చక్రవర్తి జట్టులో తీసుకోవాలనుకుంటే కుల్దీప్ యాదవ్ని అయితే పక్కన పెట్టాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా హర్షదీప్ సింగ్ జట్టులో తీసుకురావాలంటే హర్షిత్ రాణా లేదా మహమ్మద్ షమీని పక్కన పెట్టాల్సి అయితే ఉంటుంది. ఈ 2 మార్పులు అయితే చేయకపోవచ్చు, కానీ విరాట్ కోహ్లీ మాత్రం అయితే రీఎంట్రీ అయితే 100% అయితే కన్ఫర్మ్ అయిపోవడం జరిగింది. ఓవరాల్గా మన ప్లేయింగ్ 11లో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే, యథావిధిగా ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే రానున్నారు. ఆ తర్వాత ఆల్రౌండర్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు అయితే రానున్నారు. అదేవిధంగా పేస్ బౌలింగ్లో చూసుకుంటే హర్షిత్ రాణా, మహమ్మద్ షమి అయితే రానున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని తీసుకుంటారా, వరుణ్ చక్రవర్తిని తీసుకుంటారా అయితే చూడాలి. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉంది. ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే ముఖ్యంగా ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగుతున్న రోహిత్ శర్మ మాత్రమైతే అట్లీస్ట్ సెకండ్ ఓడిఐలో అయినా తన పర్ఫార్మెన్స్ అయితే నిరూపించుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే త్వరలోనే మనకు ఛాంపియన్ ట్రోఫీ ఓడిఐ ఫార్మాట్లో జరుగుతుంది. ఆ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా మంచి విజయాలు సాధించాలంటే ఓపెనింగ్ పొజిషన్లో మంచి ఆరంభం అయితే అందించాల్సి అయితే ఉంటుంది. ఈ 2 ఓడిఐలైనా రోహిత్ శర్మ రాణిస్తేనే రోహిత్ శర్మకి అయితే బాగుంటుంది. అదేవిధంగా శుభ్మన్ గిల్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది మొదటి ఓడిఐలో. అదేవిధంగా సెకండ్ ఓడిఐలో కూడా అదే పర్ఫార్మెన్స్ రాణిస్తే తిరుగుండదు. అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి రీసెంట్ టైంలో అంత పర్ఫార్మెన్స్ అయితే కనబరచలేకపోతున్నాడు. మరి చూడాలి సెకండ్ ఓడిఐలో ఎంతవరకు రాణిస్తారో అయితే చూడాలి. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. ఫస్ట్ ఓడిఐలో అయితే హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. సెకండ్ ఓడిఐలో కూడా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో శ్రేయస్ అయ్యర్ కీ రోల్ పోషించే అవకాశం ఉంది. అదేవిధంగా కేఎల్ రాహుల్ మరి వికెట్ కీపర్ పొజిషన్ బాగానే ఉన్నారు. బ్యాటింగ్లో అయితే కొంచెం విఫలం అవడం జరిగింది మొదటి ఓడిఐలో. మరి సెకండ్ ఓడిఐలో ఎంతవరకు రాణిస్తారో అయితే చూడాలి. అదేవిధంగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే రాణించడం జరిగింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ వచ్చేసరికి హాఫ్ సెంచరీతో బ్యాటింగ్లో రాణిస్తే బౌలింగ్లో కూడా ఒక వికెట్ అయితే తీయడం జరిగింది. మంచి యాక్యురేట్గా అయితే బౌలింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా రవీంద్ర జడేజా వచ్చేసరికి అటు బౌలింగ్లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ వేయడం జరిగింది. మొదటి ఓడిఐలో వచ్చేసరికి 3 వికెట్లతోనే ఇంగ్లాండ్ పతనం అయితే సాధించడం జరిగింది. మరోసారి విజృంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పిన్లో చూసుకుంటే అక్షర్ పటేల్ అయితే బ్యాటింగ్ పొజిషన్లో అద్భుతం అనిపిస్తే బౌలింగ్ పొజిషన్లో రవీంద్ర జడేజా అద్భుతం అనిపిస్తున్నా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా వచ్చేసరికి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది కానీ చివరిలో వచ్చింది. అదేవిధంగా బౌలింగ్లో కూడా హార్దిక్ పాండ్యా మాత్రమైతే చాలా అక్యురేట్గా అయితే బౌలింగ్ చేయడం జరిగింది. మరి చూడాలి సెకండ్ ఓడిఐలో వచ్చేసరికి అక్షర్ పటేల్ గారు, రవీంద్ర జడేజా గారు, హార్దిక్ పాండ్యా మరి ఎంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి. ఎందుకంటే వీరు ముగ్గురు వచ్చేసరికి లోయర్ ఆర్డర్లో కానీ అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో కానీ కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పేస్ బలంలో చూసుకుంటే మహమ్మద్ షమి, హర్షిత్ రాణా యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు మరోసారి అయితే రెచ్చిపోతే టీమిండియాకి బౌలింగ్ పొజిషన్లో అయితే తిరిగి ఉండదు. అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తిని తీసుకుంటారా, కుల్దీప్ యాదవ్ని తీసుకుంటారా అని అయితే
కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. మెజారిటీ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అయితే తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వరుణ్ చక్రవర్తి తీసుకుంటే ఎంత మేరకు ఆకట్టుకుంటాడైతే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది. మొదటి ఓడిఐలో ఏ ప్లేయింగ్ 11తో బరిలో దిగిందో టీమిండియా సేమ్ అదే ప్లేయింగ్ 11తో బరిలో దిగుతుందో. ఒక విరాట్ కోహ్లీ మాత్రమే అయితే రీఎంట్రీ ఇస్తున్నాడు. మిగతా పొజిషన్లో మాత్రం అయితే ఎటువంటి మార్పు అయితే లేదు. ఓవరాల్గా ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. 11తో మన టీమిండియా సెకండ్ ఓడిఐలో మనం ఎలా రాణిస్తే ఏ విధంగా రాణిస్తే అయితే చూడాలి. సెకండ్ ఓడిఐ వచ్చేసరికి ఒడిశాలోని బమరావతి స్టేడియంలో అయితే సెకండ్ ఓడిఐ అయితే జరగనుంది. సెకండ్ ఓడిఐలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే అయితే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా రేపటి వీడియోలో పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.